నమస్తే అండి. ఇంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలా అని అర్థం కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మిక్సీ జార్లో సూజీ రవ్వ అంటాం కదండి, ఉప్మా రవ్వ 2 కప్పులు తీసుకున్నాను. 2 స్పూన్లు అటుకులు తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో 2 కప్పులు పెరుగు అయితే తీసుకున్నాను. సాల్ట్ చూసుకొని కావాల్సినంత సాల్ట్, సోడా ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. కలిపి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే వదిలేయండి. ఈ లోపల నానుతుంది పిండి. ఈలోగా నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. వేరుశనగపప్పు, తినేశనగపప్పు, ఇలా పచ్చిమిర్చి, కావాల్సినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ లోపల మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు పెట్టేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసుకొని చట్నీలో తాలింపు అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ లోపల 10 మినిట్స్ అయితే అయిందండి. పిండిని ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. సూజీ రవ్వ కదా, నానినప్పుడు గట్టిగా అవుతుంది. ఇలా అంత జారు ఉంటే చాలండి. పెనం మీద ఆయిల్ పూసుకొని దోశ పోసామంటే కొంచెం స్మూత్గా వస్తుందండి. మెత్తగా వచ్చింది దోశ. ఇలా చుట్టూరు ఆయిల్ వేసేసుకొని 2 వైపులా కాల్చుకొని తీసుకోవడమేనండి. చూసారు కదా, మన దోశకి ఏమాత్రం తీసిపోకుండా బాగుంది. మళ్ళీ పెనం మీద ఆయిల్ పూయకుండా కనుక మనం ఇలా దోశ పోసామంటే కొంచెం క్రిస్పీగా వస్తుందండి. అది మీకు ఎలా కావాలంటే అలా పోసుకోవచ్చు. టేస్ట్ అయితే నేను తిన్నాకే చెప్తున్నానండి, చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.